వాళ్ళే దొంగ అని అట్లా వీళ్ళు చీటీలు వేసేసారు. ఇంత పెద్ద తుఫాన్ వచ్చేసి దేవుడికి కోపం వచ్చిందేమో మన మీద చీటీ ఇక్కడ ఇక్కడ యోనా ఎవరు పేరులో యోనా రాగా భయించాడు. యోనా సైలెంట్ గా పోతున్నాడు. రెండోసారి వేసారు యోనా. ఇంకా మూడోసారి వచ్చేసరికి మళ్ళీ యోనానే వచ్చింది. ఇంకా యోనా అంటాడు, సరే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఎక్కడ పడేయాలి? సముద్రంలో పడేస్తే ఏమైంది? ఎట్లా తెచ్చుకుంటారు? ఏం జరిగింది? బొక్కలోకి వెళ్ళి ఊపి రావక చచ్చిపోతాడు. అయితే సముద్రంలో పడేయమని చెప్తే చూసుకొని ఒక మనిషి చంపేయగలరు. ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడగలుగుతాం. ఏదైనా దెబ్బలు జరిగితే ఎవరైనా చంపేయలేదు. అక్కడ మనుషులంతా ఆలోచిస్తున్నారు, అయ్యో ఎందుకు చూసి చంపేయాలి, అది పెద్ద పాపం కదా, చంపితే ఆలోచిస్తున్నారు. మునిగిపోతామండి, డ్యామేజ్ అవుతుంది, ఇరిగిపోతున్నాయి చక్కలు. సరే ఇంకేం చేస్తామని చెప్పి ఎత్తి వేసిన వెంటనే సముద్రంలో ఒక పెద్ద చేప వచ్చి రేయ్ అట్లాగా కడుపులు అట్లాగే ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాపాడు ఊరు వెళ్ళమంటే ఇంకో ఏ ఊరు వెళ్ళాడు? సరే నీకు దేవుడు ఏం చేస్తాడు? చేప ఈదుకుంటా నీనివే పట్టణానికి వెళ్ళిపోయి నీనివే పట్టణానికి వెళ్ళి కానీ ఒడ్డుకి వెళ్ళగానే కక్కేసింది. ఇక చక్కగా బయటకు వచ్చేసి చక్కగా స్నానం చేసేసి మళ్ళీ లేచి ఇక ఊరు మధ్యలో నుంచొని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఇదిగోండి మీకు 40 రోజులు టైం ఇస్తున్నాడు దేవుడు. ఎన్ని రోజులు? 40 రోజులు టైం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పటికైనా మారండి, మారకపోతే దేవుడు ఊరుకోడు, దేవుడు మీ మీద శిక్షణ తీసుకొస్తాడని అందరికీ ప్రచారం చేశాడు. సరే ఎవరు ప్రచారం చేసి? యోనా. యోనా పని ఏంటి? ఏం ప్రచారం చేస్తాడు? దేవుడు చెప్పిన మాటలు. వెరీ గుడ్. అమ్మాయి క్లాస్ కొట్టండి. అందుకంటాడే దేవుడు చెప్పిన మాటలన్నీ తీసుకెళ్ళి చెప్తా ఉంటాడు. సరే అని చెప్పి ఆ 40 రోజులు చెప్పాడు. ఆ 40 రోజులు టైం ఇచ్చాడు. ఈ 40 రోజుల్లో ఆ ప్రజలందరూ ఉపవాసం ఉండి ఎలా ఉపవాసం తెలుసా? ఉపవాసం అంటే ఏం
గాలి పిలుస్తారా పిలవరా గాలి పిలుస్తారు కూడా నీళ్ళు ఉపవాసం పట్టుకుంది తెలుసా మూడికి తెలుసా మూడు అంటే పొయ్యిలో గూడు ఏదైనా తగ్గ పెడితే ఆ బూడిద ఒంటికి రాసుకుంటారు ఆ బూడిదని వంట పని చేస్తాడే ఆ బూడిదని వంట మీద రాసుకున్నాడు బట్టలు వేసుకుంటాం కదా గోను పట్టాలి తెలుసా గోను పట్టాలి బియ్యం పట్టాలి ఎగిరి కూర్చోరా బిస్కెట్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉంటాయి కాలు కింద వేసుకుంటాయి ఎక్కువ అది ఎక్కువ బియ్యం బస్తాలు అదే అది చొక్కా కుట్టుకొని వేసుకుంటారు అది ఎట్లా ఉంటుంది కొంటా ఉండి రాజు పుట్టి దొరద పుట్టి అది వేసుకున్నారు ఒంటి నిండా బూడి రాసుకున్నారు బూడిద రాసుకున్నారు గోని పట్ట వేసుకున్నారు వాళ్ళు ఏం చదువుతారు వీళ్ళు చదువుతారా తింటారా అన్న పస్తులు ఈ పిల్ల ఫస్ట్ పిల్ల అంటే బాగా మంది అట్లా పాలు కూడా ఇవ్వకుండా జంతువులకి ఫుడ్ పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా ఆహారం పెట్టకుండా అందరూ ఉపవాసం ఉన్నారు ఆఖరికి ఆ దేశం రాజు కూడా ఉపవాసం ఉన్నాడు దేశం పేరు సరే అందరూ ఉన్నారు హ్యాపీగా యోనా ఏం చేశాడు చక్కగా చెప్పేసి వీళ్ళు ఎట్ట నాశనం అయిపోతారు చూద్దామని చెప్పి అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు చెట్టు కింద కూర్చున్నాడు ముందే అదే నిజమే పట్టు చూద్దాం నేను చెప్పేసాను చెప్పాల్సింది దేవుడు చెప్పాల్సినంత చెప్పేసాము ఇది ఎట్ట నాశనం అయిపోతుందో చూద్దాం మీరు అని చెప్పి ఇట్లా ఆపుతుంది వస్తున్నాడు చూస్తుంటే పైకి ఒక బొమ్మ అయితే ఇంతకు ముందు చెట్లేదు బండ అయిపోయిందా అని చెప్పి అయితే ఎండ పడుతుంది నువ్వే జరగచ్చురా తర్వాత ఈ నీళ్లు పోయలేదు యోన నీళ్లు పోయకుండా పెంచకుండా ఆ చెట్టు దేవుడే పెంచాడు పెంచుడు కొన్ని రోజులు వాడిపోయినా చేసాడు వాడిపోకుండా తల మీద చేతులు బాగా ఎండని పెట్టి ఎండ మీద చేయబడతాడు మొహం మీద ఎండ పడుతుంది ఒంటి మీద ఎండ పడుతుంది ఎండ పెట్టాలి ఇంకా సంవత్సరం పడతాయి రాదు అయ్యంతా వేసుకోలేము దాహం వేసుకోవాలి ఇట్లా అంటే దేవుడు కర్మ ఇచ్చావు చెట్టు మంచిగా మళ్ళీ నేనేమో మీరు నాశనం అయిపోతారు చూద్దాం అనుకుంటే ఏంటిది దేవుడు చెప్పిన మాటలన్నీ నిలువే పట్టడం వల్ల విన్నారా వినలేదా మీరు ఏం చేశారు వాళ్ళు ఎలా ఉపవాసం ఉన్నారు దాన్ని ఏమంటారు గోను పట్ట
జంతువులకు మేత లేకుండా పసిపిల్లలకు పాలు ఇవ్వకుండా చిన్నపిల్లలకు అన్నం పెట్టకుండా అందరూ ఉపవాసం ఉన్నారు. ఆఖరికి రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. అలా ఉపవాసం ఉండి దేవుడు చెప్పినట్టుగా ఉంటున్నాడు. దేవుడు తన బిడ్డల్ని ఊరికి నాశనం చేస్తాడా? ఇక యోనా ఏమనుకుంటున్నాడు? వీళ్ళెక్క నాశనం అయిపోతారు చూద్దాం అనుకున్నాడు. బాగుపడాలని చూడాలా, నాశనం అయిపోవాలని చూడాలా? అది యోనా ఎట్టపోతున్నాడు మనుషుల్ని? బాగుపడకూడదు, వీళ్ళెక్క నాశనం అయిపోతారు చూద్దామని చెప్పి పైకి వచ్చి అప్పటికి ఎండపడుతుందిలే పాపం అని చెప్పి దేవుడు సొర చెట్టు అదే మొలిచింది. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? వాడిపోయేలా అప్పుడు ఏమనిపించింది? కోపం వస్తే అప్పుడు దేవుడు అన్నాడు, ఏ యోనా నువ్వు పెంచావు ఈ చెట్టుని, నీళ్ళు పోసాడయ్యా. చెట్టు వాడిపోయేలా చేసినవారు పెంచేలా చేసినవారు. నా ప్రజలు కూడా పాపం ఒప్పుకొని మంచిగా మారి నేను చెప్పినట్టుగా వినాలి అని నేను అనుకుంటాను. కానీ నువ్వేం చేస్తున్నావు? చెప్పింది చెప్పేసి ఏం చేస్తూ చూద్దాం అనుకుంటున్నావు? చూద్దాం అనుకుంటున్నావు. నాకు ఎంత బాధ వేసింది, నా పిల్లల గురించి అనుకుంటున్నావు. నీకేమో నువ్వు పెంచకుండానే పెరిగిన చెట్టు, నువ్వు పెంచకుండానే నువ్వు నాశనం చేయకుండా నాశనం అయిపోతే నీకేమనిపించింది? కోపం వచ్చింది. సో ఇది కరెక్ట్ కాదు, ఈ విధానము ఈ మనస్తత్వం కరెక్ట్ కాదని చెప్పి యోనాకి బుద్ధి రావటానికి ఈ విధంగా చెట్టును పిలిపించి మరలా ఈ చెట్టుని వాడిపోయేలా పాయింట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ యోనా ఒక ప్రవక్త. దేవుడు యోనాని నినివే వెళ్ళమన్నాడు. దేవుడు యోనాని నినివే వెళ్ళమన్నాడు. ఏం ప్రచారం? ఎందుకనగా నినివే పట్టణస్థుడు పాపము చేస్తాడు. పాపం చేస్తూ దేవునికి కోపం తెప్పించారు. పాపం చేస్తూ నెక్స్ట్ పాయింట్. అప్పుడు యోనా నినివే వెళ్ళకుండా తర్షీషు పడవను ఎక్కి దేవునికి కోపం తెప్పించాడు. అప్పుడు యోనా నినివే వెళ్ళకుండా తర్షీషు పడవ దేవునికి కోపం తెప్పించాడు. తర్వాత తర్వాత ఏం చేయాలి?
ఏం చెప్పాను నేను ఇందాక? ఏం చెప్పాను? వినిపించిందా? వినిపించిందా? అవి చెప్పింది ఏమని చెప్పింది? మమ్మల్ని యొక్క ప్రాంతానికి నడిపించిన విధానం బట్టి మీకు అయ్యా ఇక్కడ చేరు వచ్చిన తండ్రి ప్రభా మీ యొక్క ప్రేమను వినుటకు తండ్రి ప్రభా ఆసక్తిగా వచ్చి ఉన్నారు ఆయన ఇందుని బట్టి మీ స్థితులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీరు తోడుగా ఉండండి. వారి కష్టార్జితంలో మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత తండ్రి ప్రభు మీ యొక్క నామంలో తీర్చండి నా తండ్రి ప్రభా. మరలా ఇదే విధంగా నా తండ్రి వచ్చే ఆదివారం మేము ఇదే విధంగా తండ్రి ప్రభా సమకూడిని స్థుతించి కనపరచడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి బిడ్డలు రేపటి నుండి మరలా స్కూల్కి వెళ్ళబోచుండగా రాకపోకలే మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యమైన ఆహారంలో అనుగ్రహించండి నా తండ్రి. రాకపోకలు తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలుగా నా తండ్రి ప్రభు నీ యొక్క వాక్యము వెలుగుగా నా తండ్రి ప్రభు పాదాలకు దీపంగా ఉంటూ సహాయం చేయండి. బిడ్డలు ఎదుగుదల నా తండ్రి ప్రభు తోడుగా ఉండి తండ్రి వారి జ్ఞానంలో నా తండ్రి ప్రభు మీరు అభివృద్ధిని కలిగజేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాదాలు చెంపు చేర్చుకొని ఏ శ్రమ పెట్టండి కూడా కొంచెం ప్రార్థిస్తాం తండ్రి. ఎప్పుడు